సో ఈ మధ్య మనం ఎక్కువగా విన్నాం ఆస్టియోఆర్థరైటిస్. బట్ ఎగ్జాక్ట్గా ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది ఎముకల్లో అసలు? సో ఆస్టియోఆర్థరైటిస్ అంటే బేసికలీ జాయింట్ అనేది అరిగిపోవడం అనమాట. ఎముకల్లో మనకి గుజ్జు అనేది ఉంటుంది. సో యాజ్ ద ఏజ్ ప్రోగ్రెసెస్, వయసు పైబడే కొద్దీ ఆ గుజ్జు అనేది తగ్గిపోతూ వస్తుంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ అ డీజనరేటివ్ డిజార్డర్. సో మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోతూ ఉంటే అప్పుడు బోన్ టు బోన్ అనేది ఆ ఫ్రిక్షన్ పెరిగి ఇట్ విల్ కాజ్ దట్ ఇన్ఫ్లమేషన్, ఇట్ విల్ కాజ్ దట్ పెయిన్. ఆస్టియోఆర్థరైటిస్ అంటే బేసికలీ మోకాళ్ళ అరుగుదల అనమాట. ఇట్ ఈస్ అ డీజనరేటివ్ డిజీజ్. దాంట్లో మామూలుగా ఏమవుతుందంటే కార్టిలేజ్ ఉంటుంది మనకి. సో ఆ కార్టిలేజ్ అనేది పోతూ ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ మనకి కార్టిలేజ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అప్పుడు అక్కడ జరిగే ఇన్ఫ్లమేషన్ కానీ అక్కడ జరిగే ఆ డీజనరేటివ్ ప్రాసెస్ని ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆస్టియోఆర్థరైటిస్. ఇట్ ఈస్ కామన్లీ సీన్ ఇన్ ఎల్డర్లీ పీపుల్. ఓకే, సో ఎల్డర్లీ పీపుల్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది. యంగ్స్టర్స్లో వచ్చేది కూడా ఉంటుంది, కాకపోతే ఇట్ ఈస్ అ టోటలీ డిఫరెంట్ సినారియో వేర్ దాంట్లో రకాలు ఉంటాయి అన్నమాట. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కండిషన్లో యంగ్ పీపుల్లో వస్తుంది.